నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నాయకులు ఎప్పుడు షాక్ ఇచ్చి వేరే పార్టీలో చేరుతారనేది తెలియని పరిస్థితి. రాష్ట్రంలో అధికార పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపించినా బీఆర్ఎస్ బీజేపీలో మాత్రం ఎక్కడ తమ నేతలు జంప్ అవుతారో అని గుబులు పట్టుకుంది. ఈ రెండు పార్టీలు దేని గురించి అయితే టెన్షన్ పడుతున్నారో ఇప్పుడు రాజకీయాల్లో అదే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో కొనసాగిన నాయకులు సడన్ గా కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిందో అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే ఎంపీ ఎమ్మెల్యేల నుండి మొదలు వార్డు మెంబర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మేయర్లు వంటి వాళ్ళు వరకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక గతంలో రేవంత్ రెడ్డి కారును ఖాళీ చేసి అందరినీ హస్తం గూటికి చేరుస్తాను అని బీఆర్ఎస్ పార్టీని మొత్తం తెలంగాణలో తొక్కేస్తాను అన్నట్లే జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన చాలా మంది నాయకులు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే తాజాగా కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అయితే దానికి ప్రధాన కారణం తాజాగా గురువారం రోజు జరిగిన సభలో కడియం శ్రీహరి రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఒకప్పుడు రేవంత్ నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. నేను ఆయన సీనియర్ అయితే ఆయన నా జూనియర్. రేవంత్ రెడ్డికి మా పార్టీ తరపు నుండి ఎలాంటి ప్రమాదాలు ఉండవు. కానీ సొంత పార్టీ నేతలతోనే రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలి. సీఎం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ సొంత పార్టీ వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండాలి అని కడియం శ్రీహరి మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్గా మారాయి. అంతేకాదు అందరిలాగే కడియం శ్రీహరి కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, అందుకే పరోక్షంగా ఇలాంటి సంకేతాలు పంపిస్తున్నారని తెలుస్తోంది. అలాగే రేవంత్ రెడ్డికి జై కొడుతూ అపోజిషన్ పార్టీ సీఎంకి మద్దతు తెలపడం అంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో మతలబ్ ఉందని అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరిగా దూరం కావడంతో కడియం శ్రీహరి కూడా వారి బాటలోనే వెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరికి కాంగ్రెస్ లోకి వెళ్తే సముచిత స్థానం ఇస్తారని సమాచారం. అంతేకాదు ఆయనకు కాంగ్రెస్ లో కీలక పదవి ఇవ్వడం ఖాయమని కొంతమంది భావిస్తున్నారు కూడా. మరి కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లడానికే ఆసక్తి చూపిస్తున్నారా ఏమో తెలియదు. కానీ ఆయన ఆ సభలో మాట్లాడిన మాటలు మాత్రం సొంత పార్టీలో నేతలే అనుమానపడే విధంగా ఉన్నాయి. మరి కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్తారా, బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అనేది చూడాలి.